శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సింది కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ చెప్పేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని, పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు, తెలివి అంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టి అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తలేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపానం సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గర అవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12-16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు, ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించైనా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి. మనం 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి 2024 ఏప్రిల్ మాసంలో
ఉన్న ఫలితాలు. ముందుగా మనము వెనుక నుంచి ముందుకు వద్దాం. ఈ ఏప్రిల్ మాసంలో 4వ వారంలో లాస్ట్ రోజులు అంటే 27, 28, 29, 30 అనుకోండి దాదాపుగా. ఈ 4 రోజులు మీకు తీవ్రమైనటువంటి జంతుమూలకమైన దుష్టుల సాంగత్యం వల్ల డబ్బు విషయంలో పూర్తి స్థాయి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, పరువు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇక 27 నుంచి అంటే బ్యాక్ రండి, 27 టు మీకు మళ్ళీ 22వ తేదీ వరకు అంటే 5 రోజులు దాదాపుగా కొంతవరకు సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. ఇక మళ్ళీ మనం మొదటి వారానికి వద్దాం. మొదటి వారం అద్భుతం, 2వ వారం అత్యద్భుతం, 3వ వారం యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. సో 4వ వారంలోనే ఆఖరి 4 రోజులు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మిగతా అంతా కూడా మీకు యావరేజ్ ఫలితాలుగా చెప్పబడుతోంది. మొదటి 2 వారాలు మీకు అఖండమైనటువంటి ధనప్రాప్తి. నిజంగా చెప్తున్నాం, మీకు కోట్ల కొలది ధనము కూడా రావచ్చు. భాగ్యలక్ష్మి లాటరీ వల్ల కావచ్చు, కేరళ లాటరీ వల్ల కావచ్చు, ఇంకే లాటరీ వల్ల కావచ్చు. అంటే మీకు కోట్ల కొద్ది ధనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాకపోతే నీ సంగతి చెప్తా, నువ్వు ఛానల్ మూసేస్తావా అని ఈ మధ్య కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో ఆ మధ్య ఎవరో ఒక ఆయన మెసేజ్ చేశాడు, నువ్వు ఇవి అవ్వకపోతే ఇది అమావాస్య గురించి చెప్పినప్పుడు అమావాస్య నుంచి రాష్ట్రాల వారికి బాగుంది సంథింగ్ నేను వీడియో చేసినప్పుడు ఇది అవ్వకపోతే నువ్వు ఛానల్ మూసేసుకుంటావు అన్నాడు. నేను మూసేసుకో తర్వాత అని చెప్పాను. తల్లిదండ్రుల పుణ్యబలం, మనం చేసుకున్న పుణ్యబలం, మన భార్యాభర్తల పుణ్యబలం, పిల్లల పుణ్యబలం, నువ్వు ఇచ్చిన దానబలం, నువ్వు చేసిన మంచి పని, నువ్వు ధ్యానం చేసిన మంచితనం, నువ్వు వెళ్ళే నడవడిక, ఇవన్నీ కూడా జాతకం మీద ఆధారపడతాయి. మరి ఇవన్నీ ఆధారపడ్డప్పుడు జాతకం ఎందుకు పని లేక అంటే నీకు ఇలా ఉంది నాయన, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. నష్టం వస్తే జాగ్రత్తగా ఉండు, భగవద్ధ్యానం చేసుకో, ఈ దానం చేసుకో, బాగున్నప్పుడు హాయిగా ముందుకెళ్ళు, ధైర్యంగా ముందుకెళ్ళు, తల్లిదండ్రులకు నమస్కరించుకో. ఇంత జాతకం అంటే. మరి జాతకాలు చూడడం ఎందుకు దానికి అంటే మనం ఇక్కడి నుంచి మనం ఒక దారికి వెళ్తున్నాం, ఒక ఊరికి వెళ్తున్నాం, ఏ కాశ్మీర్కో వెళ్తున్నాం కార్లో. సైన్ బోర్డ్స్ ఎందుకు? ఏదో దారిలో పడి వెళ్ళిపోవచ్చు కదా. కానీ లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, కుడివైపు వెళ్ళు, లోదకెళ్ళు, పక్కకెళ్ళు, ఇవన్నీ ఎందుకు చెప్తుంది మనకి? ఈ సైన్స్ ఎందుకు అంటే సైన్ బోర్డ్స్ ఎందుకు? మనం వెళ్ళే మార్గం సక్రమంగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడానికి. దెర్ ఈజ్ ఎ స్పీడ్ బ్రేకర్, యు కంట్రోల్ యువర్ స్పీడ్, దెన్ యాక్సలేటర్, ఫార్ అవే దెన్ స్పీడ్ బ్రేకర్. ఇది ఆలోచించాలి తప్ప ఎప్పుడైతే మనం వెళ్తున్న మార్గం గురించి సూచన చేస్తున్న బోర్డులు, సూచక బోర్డులు ఉంటాయో, వెళ్ళే జీవితంలో కూడా జ్యోతిష్యం అనేది సూచకం బోర్డు. దాన్ని అర్థం చేసుకునే అజ్ఞాన వేదికల వాళ్ళు, కొంతమంది బోబులు, కొంతమంది దైవమే లేడు దేవుడు లేనటువంటి వెధవలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మేము చెప్తున్నాము, తల్లిదండ్రులే సాక్షాత్తుగా దేవుళ్ళని చెప్తున్నాం, తల్లిదండ్రులు లేవంటావు. కొన్ని మతాలలో తల్లికి చెల్లికి అసలు ఒక రకమైనటువంటి భావనే లేదు. వారికి అందరూ ఒకళ్ళే, తల్లి చెల్లి పిల్ల అందరూ ఒకటే వాళ్ళకి. ఎటువంటి ధర్మాలు ముఖ్యమా? నా సనాతన ధర్మం ముఖ్యమా? అలాగే నేను చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా భగవంతుణ్ణి చూడంటున్నాం. ఒక వస్తువులో, ఒక వ్యక్తిలో భగవంతుణ్ణి చూడు అని తప్ప నేను జ్యోతిష్యం వల్ల చెడిపోయేవాళ్ళు, దేశం వల్ల నష్టపోయేవాళ్ళు 10% ఉంటే మద్యపానం, సురాపానం, ధూమపానం, జూదము, బెట్టింగ్ల వాటి వల్ల నష్టపోయేవాళ్ళు, లంచాలు పుచ్చుకునే వాళ్ళ వల్ల నష్టపోయేవాళ్ళు కొన్ని వందల మంది. మరి వీళ్ళని ఉద్ధరించండి ఫస్ట్ మీరు. అలా వాళ్ళని ఉద్ధరిస్తే మీకు సమాజం బాగుపడుతుంది. ఏదో జ్యోతిష్కుడి మీద పడి ఏడవడం కాదు, ఒక హిందూ ధర్మం మీద పడి ఏడవడం కాదు. ఈ విషయాన్ని జన అజ్ఞాన వేదికల వాళ్ళకి, బోబులకి, ఇంకొంతమంది బైరేషులు ఉంటారు వాళ్ళకి చెప్తున్న విషయాలు ఇవన్నీ. పర్లేదు, మీ యొక్క మత విశ్వాసాలు మీరు ఉంచుకోండి, మాకు వద్దనట్లేదు, నమ్మకం పర్వాలేదు, దేవుడు లేడు నీ దృష్టిలో, మాకు అభ్యంతరం లేదు. కానీ నీ యొక్క అభిప్రాయాన్ని మా మీద రుద్దపు. నా అభిప్రాయాన్ని మీ మీద రుద్దట్లేదు. నేను నిన్ను రమ్మని చెప్పలేదు గుడికి, నిన్ను కొబ్బరికాయ కొట్టమని చెప్పలేదు. బాబు నువ్వు వెళ్తున్న దారిలో వెళ్ళిపో, నేనేం పిలవను, నాలోకి రమ్మని పిలవను ఎప్పుడు కూడా. దారిలో వెళ్ళే ప్రతి దానయ్యని మేము పిలిచి లోపలికి పెట్టుకోం. మేము వచ్చేవాడిని గౌరవిస్తాం, సంస్కరిస్తాం, నమస్కరిస్తాం. ఇది మాకున్నటువంటి తత్వం. సరే, ప్రస్తావన రాశి వారికి ఇతరులతో అనవసరంగా ఆవేశంగా మాట్లాడడం అనేది ఆఖరి వారంలో, ఆఖరి రోజులలో చేయకండి ఈ నెలలో. కానీ ధనాభం ఉందని చెప్పినప్పుడు ఒక ఆయన చెప్పాం కదా, ఒక ఆయన ఛానల్ మూసుకొని చెప్పాడు. ఏదో ఇంటి పేరు చిర్రావూరి అట ఆయన పేరు మనకి చెప్పాడు ఆయన. నేను అన్నాను, బాబు నీ పుణ్యబలం ఉన్నప్పుడే బాగుంటుంది చెప్పాను. ఆ విషయం మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాము. కాబట్టి ఆ పుణ్యబలాలు బాగుంటేనే మన జాతకాన్ని ముందడుగు వేసుకోవాలి. సూచన ఇది. ఈ ప్రస్తావంశంలో ఈ రాశి వారికి 1-2 వారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు.
ధనలాభం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విశేషమైన రుణ విమోచనం, రోగనాశనం, రావలసిన ధనము చేతికి అందుకోవడం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకోవచ్చు. లేదా ప్రమోషన్, ఇంక్రిమెంటు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్ళడం, ప్రాజెక్టు ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి పదవి లభించే అవకాశాలు. పోటీతత్వంలో బీఫారం ఇంకొకరికి ఇస్తా అన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వారంలో, అంటే మొదటి 2 వారాల్లో ఏప్రిల్లో మీకు బీఫారం ఇచ్చే అవకాశం ఉంటుంది. అనూహ్యమైనటువంటి రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, ముఖ్యంగా నటీమణులకి, ఈ రాష్ట్ర నటీమణులకి గొప్ప అవకాశాలు. మీ వల్లనే, నటీమణుల వల్లనే సినిమా 100 రోజులు ఆడేటువంటి అవకాశం ఉంది. అటువంటి చిత్రంలో నటించగలిగే అవకాశం ఉంది. నటీమణులకి లాభం. సంగీత నృత్య దర్శకులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని పొందుకుంటారు. బ్యాక్లాగ్స్లలో కూడా విద్యా పరిపూర్ణత పొందుకునే శుభయోగం కనపడుతోంది. తప్పకుండా ఈ మాసంలో పరిపూర్ణమైన విద్యాప్రాప్తి. వచ్చే నెలలో మీరు పాస్ సర్టిఫికేట్ తీసుకొని విదేశాలకు వెళ్ళడం ప్రిపేర్ చేసుకోవచ్చు. అటువంటి యోగం. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి అభివృద్ధి, మంచి మత్స్య సంపద ఉంటుంది. రైతన్నలకు కూడా శుభయోగాలు. అనుకూలవంతమైనటువంటి ధాన్యం రావడం, పంట సమృద్ధిగా పండింది. కొత్త విత్తనాలు కూడా మీరు తీసుకునే అవకాశాలు. దయచేసి సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. అలాగే దుక్కి దున్నడానికి తొందరపడకండి. వచ్చే మాసంలో మే ఆఖరి వారంలో మీరు దుక్కి దున్నే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు వర్షాలు మళ్ళీ చెప్తున్నాను నేను. జూన్ 2వ వారంలో కాస్త 1-2 వర్షాలు పడి, జూన్ 26వ తేదీ తర్వాత మీకు మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సమృద్ధి అయినటువంటి వర్షాలు ఉన్నాయి, కంగారు పడకండి. రైతులకి మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. వ్యక్తిగత రుణ పీడా పరిహారం జరుగుతుంది. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశాలు. భాగస్వామితో వ్యాపార ప్రారంభం చేయడం, విశేషమైనటువంటి రాజ్యాధికారం, ధనయోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, క్రీడాకారులకు అభివృద్ధి. మంచి విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శుభకరమైనటువంటి ఆనంద యోగాలు, వివాహాది, నిశ్చయితాంబులాదులు, ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు. యజ్ఞయాగాది క్రతువుల్లో నిర్వహించగలిగే అవకాశం. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు. క్షేత్ర దర్శనం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాలు సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన వస్తు వాహనాదులు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు. మిత్రుల కలయిక, సోదరుల సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోయిన అవకాశం. ఆస్తి పంపకాలలో అనుకూలత. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. విడిపోదామనుకునేటువంటి భార్యాభర్తలు కూడా జీవితాంతం కలిసి ఉండగలిగే గట్టి నిర్ణయాన్ని తీసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అదృష్టవంతమైన మాసంగా చెప్పబడుతుంది. ప్రతి వారంలో మీకు ఒక రకమైనటువంటి అనుకూలత, ఆనందము, బంధుమిత్రుల సమాగమము, ఇలా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మాట పట్టింపుల విషయంలో అనుకూలత, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి పొందుకునే అవకాశం, శుభకరమైన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వారం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.